నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి పట్టణంలోని మాజీ మంత్రి చిత్త నిరంజన్ దాస్ ఇంట్లో ప్రెస్ మీట్ నిర్వహించారు. ఆ ప్రెస్ మీట్ లో మాజీ మంత్రి చిత్త నిరంజన్ దాస్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వంలో బీసీలకు 42% ఇవ్వడం, ఎస్సీ వర్గీకరణ చేయడం చాలా గొప్ప విషయమని, ఇది అందరూ చేసే పని కాదని, ఇది కేవలం మన ప్రాంతానికి చెందిన మన వ్యక్తి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వల్లే సాధ్యమైందన్నారు. ఒక పట్టుదలతో చట్టబద్ధత తీసుకొచ్చినటువంటి ఏకైక వ్యక్తి రేవంత్ రెడ్డి అన్నారు. ఎన్నో ఏళ్లుగా ఉద్యమాలు చేస్తున్న, పోరాటాలు చేస్తున్న గత ప్రభుత్వం ఏమాత్రం స్పందించలేదని, పట్టనట్టుగా చూస్తూ కూర్చున్నారే తప్ప ఎలాంటి కులగణన చేయలేదని, ఎలాంటి వర్గీకరణ చేయలేదని, ఎవరి వల్ల సాధ్యం కాలేని పనిని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వల్లే సాధ్యమైందని అన్నారు. గత ప్రభుత్వం 10 ఏళ్లు పరిపాలించిన ప్రజలకు చేసింది ఏమీ లేదు, కానీ నువ్వు ఇప్పుడు కులగణన పేరుతో మోసం చేసిందని అంటున్నావు. కాంగ్రెస్ ప్రభుత్వంలో బీసీలకు రిజర్వేషన్లు, ఎస్సీ వర్గీకరణ, కులగణన జరిగిందని, కానీ కేసీఆర్ కులగణన కరెక్ట్ గా జరగలేదని అంటున్నావు. నీ పాలనలో ఏం జరిగింది అన్నారు. మొత్తం రైతు బంధుని మిస్యూజ్ చేసింది టీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ వీళ్ళే మాట్లాడుతారు. లక్షల కోట్లు సంపాదించారు, లక్షల కోట్లు. ఇంత పెద్ద మీరు మాట్లాడుతున్న పొద్దుకులు మీరు అసలు ఏ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎక్కడ కలిసారు? ఎవరైనా ప్రజలు కలిసారా? మంత్రులే కలవలే, ఎమ్మెల్యేనే కలవలే, ఇక జనాలే కలుస్తారు. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా మొత్తం పబ్లికే కలుస్తారు, అదని వితౌట్ సెక్యూరిటీ కలుస్తారు. ఏదంటే సమస్యను పరిష్కరిస్తారు. ఒక ముఖ్యమంత్రి ప్రజలు కలవకపోతే ఏ విధంగా? కాంగ్రెస్ ఆచారవాది రాజశేఖర రెడ్డి గారు కానీ, విజయభాస్కర్ రెడ్డి గారు, వెంకటరావు నేను చూసుకుంటూ వస్తున్నా. అందరూ ప్రజలు కలిసి కిరణ్ కుమార్ గారు కానీ, రోషే గారు కానీ, వాళ్ళు ప్రజలు కలిసి సమస్యలు తెలుసుకొని చేశారు. ఈయన మంత్రులే కలవలే, ఎక్కడ ఎమ్మెల్యేనే కలవలే. నీకు ఎట్టయితుంది? ఎమ్మెల్యే వదిలిపెట్టిన కాన్స్టిట్యూన్సీలు మొత్తం ల్యాండ్ గ్రాఫింగ్ వాళ్ళే. పోలీసులు అడ్డపెట్టి చెప్తాను, అందరూ చెప్తున్నారు. పోలీసులు అడ్డపెట్టి, అది అధికారులు అడ్డపెట్టి ఎన్నో డబల్ రిజిస్ట్రేషన్ చేసుకుని ఇట్లా ఎన్నో అక్రమాలు జరిగింది. అలాంటి అన్ని ఆపడానికి ధరణి నాపి ఒక మంచి ప్రత్యేకమైనటువంటి చట్టం తీసుకొస్తుండ్రు. అది కూడా ఇవన్నీ చేసింది. ఇవన్నీ కూడా వాళ్ళందరికీ కాపాడలేదు. ₹1 ఫండ్స్ అన్ని ప్రకారం మిస్యూజ్ చేశారు. కులగణ బాగా చేయలేదు కాంగ్రెస్ పార్టీ అని చెప్తారు. కేటీఆర్ గారు చెప్తారు. కేటీఆర్ గారు కులగణ చెప్పండి, మీరు ఒక సమగ్రమైనటువంటి కులగణ టైం తీసుకొని ఇంటర్వ్యూ చేశారు. మీరు కూడా కులగణ చేశారు. దాని కాంట్రాక్ట్ మీ స్నేహితుడికి ఇచ్చారు. ₹1 ఫండ్స్ అవి ఎన్నో మనం తీసుకొస్తాం ఈసారి అని ₹1 ఆయనకి ఇచ్చి కులగణ చేశారు. ఇంటింటికి వెళ్ళారు, గోత్రాలు బాణాలు రాశారు. ఎక్కడెక్కడో అందరూ వచ్చారు. ఏందో జరుగుతుంది, ఏమో మీరు చేస్తారు. మీరు ఏం చేయలేదు, మీ కులగణ అడిగా అయిపోయింది. మీరు కులగణ చేసి మొత్తం చేసి ఉన్న రిజర్వేషన్ తీసిపారేసారు. బీసీలకు చేయకుండా చేశారు. ఎస్సీలకు కొట్టాడ పెట్టారు. ఈరోజు ఎన్ని సంవత్సరాల నుంచి లేనటువంటి ఈ యొక్క పోరాటాన్ని మందకృష్ణ మాల్య గారు కానీ వీళ్ళందరూ చేసిన పోరాటం, కృష్ణ గారు ఎంతో మంది అందరినీ దృష్టిలో పెట్టుకొని ఇలా అందరూ అభినందించేటట్టుగా ఈరోజు ఎస్సీలకు కానీ, బీసీలకు కానీ, మైనారిటీస్కి అందరినీ కూడా ఒక సమగ్రమైన రూపు చేసిన విషయాన్ని నేను మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఇవన్నీ కూడా తప్పుడు ప్రచారాలు మానుకోవాలి కాదు. చాలా పర్ఫెక్ట్ గా టైం చేస్తున్నారు. బట్టి గారు ఇద్దరు కలిసి ఈ యొక్క బడ్జెట్ రూపకల్పన కానీ, భవిష్యత్తు లా అండ్ ఆర్డర్ మీద కానీ అన్నింటి మీద కూడా సమగ్రమైన ఆలోచన ఉంది. రాహుల్ గాంధీ గారు చాలా ఇంప్రెస్ వీళ్ళ మీద మాకు తెలిసినటువంటి ఇన్ఫర్మేషన్. రేవంత్ రెడ్డి గారు చెప్పినట్టు ఈ 5 సంవత్సరాల మాత్రం రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఉంటారు, ఎవరు ఆపలేదు. వచ్చేటువంటి ఈ విధంగానే మీరు ప్రజల సంక్షేమ కార్యక్రమాలు ఇవన్నీ కూడా చేస్తే తప్పనిసరిగా ఇందిరాగాంధీ గారి పాలసీస్ హరిజనులు, గిరిజనులు, వెనుకబడిన తరగతి వాళ్ళు, మైనార్టీలు అన్ని వర్గాలు కలుపుకుపోయి వాళ్ళ సంక్షేమానికి పాటుపడి అన్ని విధాల రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా వాళ్ళకి ఇంపార్టెన్స్ పెరిగినప్పుడు కాంగ్రెస్ పార్టీ దేశంలో వచ్చి తిరుగుతుంది. వచ్చే 5 ఏళ్ళు కూడా కాంగ్రెస్ పార్టీ ఈ యొక్క కలుపు ఈ మొత్తం ఏది ఈ రాష్ట్రంలో ఉంటుందన్న విషయాన్ని నేను మీకు మనం చేస్తూ తప్పుడు ప్రచారం ఏం లేదని ఇచ్చాడు కేటీఆర్ గారు. ఏం లేదో చెప్పండి. మీ ముందు ఆడ ₹2 ఇస్తాను, ₹1 ఇస్తాను. హరీష్ రావు గారు మాట్లాడుతున్నారు. ఏం మాట్లాడతా? ఆడ ₹75 ఇస్తాను, ఏదో 55 ఇచ్చారు కదా. ఇప్పుడు ఇస్తూనే ఉంటారు 10. ఇప్పుడు మీరు 10 ఏళ్ళు రైతు వేదికలు కట్టించారు వారికి.